కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో మంత్రి సీతక్క కాన్వాయ్ను అడ్డుకున్నారన్న ప్రచారం పూర్తిగా నిరాధారమని టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ స్పష్టం చేశారు. తాను మంత్రిగా గౌరవం ఇస్తానని కాన్వాయ్కు ఎలాంటి అవాంతరం కలగలేదని ఆయన తెలిపారు. స్థానిక మీడియాతో మాట్లాడిన ఆయన సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఈ విషయాలు పూర్తిగా కల్పితాలు. నేను అక్కడ ఉన్నప్పటికీ కాన్వాయ్ అడ్డంకులు ఏర్పడేలా ఏ చర్య తీసుకోలేదు అని పేర్కొన్నారు. ఆయన కొనసాగిస్తూ ఏ రాజకీయ నాయకుడు లేదా సోషల్ మీడియా వేదికగా తప్పుదారి పట్టించే సమాచారం ప్రచారం చేయకూడదని అన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించడం మంచిది కాదు. నిజాలను వక్రీకరించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని శ్రీనివాస్ హితవు పలికారు. ఈ ఘటనపై పార్టీ కార్యకర్తలు స్పందిస్తూ బీఆర్ఎస్ నాయకులపై వస్తున్నటువంటి ఆరోపణలు పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు. స్థానిక నేతల మధ్య జరిగిన చిన్న అపార్థాన్ని కొందరు పెంచి చూపే ప్రయత్నం చేస్తున్నారని వారు తెలిపారు. త్వరలో రాబోయే స్థానిక ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దిగడంతో ఆపి మీరు అడుగడుగున సన్మానాలు చేస్తే ఎందుకు మాకు లేట్ కాదా ప్రోగ్రామ్స్ మీరు అర్థం చేసుకోవాలంటే మేడం మేము సన్మానం చేయడం రాలేదు. రైతులు మేము వరి ధాన్యాన్ని యాసంగిలో గత 2 పంటలలో కూడా మాకు బోనస్ ఇస్తా అన్నది కూడా బోనస్ ఇవ్వలేదు. మళ్ళీ మొన్న ఆగస్టులో భారీ వర్షాలు కురిసిన వరి వర్షాలకు దెబ్బతిన్న పంటకు మనీ ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. దాని మీద మీకు తెలియజేద్దామని చెప్పేసి వినతి పత్రం ఇద్దామని చెప్పేసి వచ్చినాము అని చెప్పేసి అంటేనే మేము ఇస్తున్నామని చెప్పేసి అనుచిత వాక్యాలు మాట్లాడి మీరు రైతులు గారు మీరు ఇష్టం ఉన్నట్టు ఏంది అది ఇది అని చెప్పేసి మళ్ళీ మంత్రి ఒక కాన్వాయి మళ్ళా ఎక్కి కూర్చొని ముందు జరిగే క్రమంలో ఆగండి మేడం అని చెప్పేసి రైతులు కానీ ముందుకు పోవడం జరిగింది. ముందుకు పోతే మళ్ళా